వాసిరెడ్డి పద్మ గారిని ఆ రోజుల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్‌గా ఉంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసాడు. ఆమె కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు. మహిళలకి పట్ల ఎటువంటి అకృత్యాలు జరిగినా కనీసం ఆయనతో చెప్పి అధికారులకి తగిన ఆదేశాలు ఇప్పిద్దామని ప్రయత్నిస్తే, ఇలాంటి విషయాలు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు నువ్వు? ఏమన్నా నాకు ఉపయోగపడే అంశమా? నాకేమన్నా లాభం వచ్చే అంశమా? అని కూడా ఆమెని తీవ్రంగా మందలిచ్చేవాడని కూడా చెప్పింది. అంటే ఆమె ఆ ఒక సంగతి చెప్పింది. చెల్లెల పట్ల, తల్లి పట్ల కూడా ఆయన ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు గానీ, ఆత్మీయత, అనురాగాలు గానీ ఉండవు. ఆయన మహిళలకంటే అసలు పట్టించుకోడు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, రోజా సినిమా యాక్టర్ ఆమె కూడా, మరి ఆళ్ళ నాయకురాలు కూడా ఏదన్నా మహిళల మీద గనక అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పింది. అదే జగన్ను అనేక రకాలైనటువంటి మహిళల మీద దాష్టికాలు, దౌర్జన్యాలు, రేపులు, హత్యలు జరిగితే కనీసం ఒక ఖండన లేదు. పోలీసు అధికారుల్ని గట్టి చర్య తీసుకోమని ఆదేశం కూడా చేయటానికి కూడా ఆయన మనస్కరించలా.